అంటే దీనికి ఒక కథ చెప్తాను వినండి. రాయలసీమ చీమలంట, ఏమండి ఏ చోట చీమలు? రాయలసీమ చీమలు, మామూలు మన నెల్లూరు చీమలు కాదు. 4 చీమలు ఒక రోడ్డు మీద ప్రయాణమైపోతూ ఉన్నాయంట. పోతా ఉంటే కొంచెం దూరం నుండి ఏనుగు వస్తుందంట. ఏనుగు ఎదురుపడి వస్తా ఉంటే చీమల్లో 4 చీమల్లో ఆలోచన వచ్చిందంట. ఏమనంటే, ఇదిగో మన ఎదురుకి ఎవరు వస్తున్నారో తెలుసా? ఏనుగు వస్తుంది. మన నలుగురిని పక్క జరగాలి కదా ఆయన అనుకొని ఒక చీమ అంటుందంట, మనం పక్క జరిగేది ఏంది? మనం పక్క జరగాల? మనం కాదు జరిగేది తెలుసా? ఏనుగు జరగలదు. మొదటి చీమ అంటుందంట, ఏనుగు జరగల పక్కకి. రెండో చీమ అంటుందంట, అది ఎంత మన చేతిలో మనం కుడితేమంటే ఒక దెబ్బకి చనిపోద్ది అంటుందంట. మరొక చీమ అంటుందా, రే వదిలేయండి, ఏనుగుని వదిలేయండి, ఏనుగుని ఏం చేయాలా? వదిలేయండి. 4వ చీమ అంటుందంట, వదిలేసేలాగా నలుగురు కలిసి ఒకేసారి వెళ్ళి దాన్ని తొక్కేద్దాం. రాయలసీమ చీమలు మాట్లాడే మాటలు. చాలా మంది చెప్తారు, రాయ్యా, ఏ సమయంలో దేవుడు పిలిచాడో ఆ సమయంలో రా అని పిలిస్తే దేవుడికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతుంటారు, దేవుడి మీద నిందేస్తుంటారు, దేవుడిని దూషిస్తుంటారు, దేవుడిని వ్యతిరేకిస్తుంటారు. ఈ రాయలసీమ సేవలు కూడా ఏనుగుని అలాగే మాట్లాడుతున్నాయి. ఎలా మాట్లాడుతున్నాయి? అలాగే మాట్లాడుతున్నాయి. ఈ 4 అలాగే మాట్లాడుకుంటూ పోతూ ఉండగా ఏనుగు అలాగే వస్తూ దరిదాపులకు వచ్చేసిందంటే, ఇలా మాట్లాడుకునే ఈ 4 చీమలు మాట్లాడుకునే విషయం దానికి అర్థమైందంట, నా మీద దాడి చేస్తారు మీరా అని చెప్పి, మిమ్మల్ని ఏం తాకను, నేను మిమ్మల్ని ఏం తాకను, ముట్టను అని అనుకొని దగ్గరకు వచ్చి బాగా గాలి పీల్చి అన్నదంట. రాయలసీమ చీమలు ఏమైనాయి? అడ్రస్ లేకుండా ఎచ్చలిపోయిన అయిపోయినాయి. దయచేసి మనం చీమల కంటే దౌర్భాగ్యం. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? చెప్పండి, సోమరులారా చీమల ఎద్దుకు పోయి నేర్చుకుని. హల్లెలూయా. ఎక్కడ పోయి నేర్చుకోవాలంట? చీమల దగ్గర పోయి నేర్చుకోవాలంట. ఈ చీమల దగ్గర కాదు, మంచి చీమలు ఉంటాయి. మీరు గమనించారా లేదో? వేసవి కాలంలోనే అవి ఏం చేస్తాయి తెలుసా? ఆహారాన్ని సమకూర్చుకుని భూమి అడుగు భాగంలో రంధ్రంలో దాచిపెట్టుకుంటాయి. వర్షం రాకమునిపే భద్రం చేసుకుంటాయి. అలాగే ప్రభు రాకమునిపే మనం ప్రభు మంది తిరగబడ్డం కాదు, ప్రభు పిలిచిన పిలుపుకు లోబడి ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో మనం రావాలి. ఆ స్థితిలో వచ్చినప్పుడు మన విశ్వాసాలుగా మారుతాం. మనల్ని బట్టి మన భార్య మారుతుంది, మన ఇంటి వారు మారుతారు, మన పిల్లలు మారుతారు. లేని ఎడల అపవిత్రులు అయిపోతారు. దేవుడికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. కనుక పవిత్రులుగా కాదు, విశ్వాసులుగా ఉండేట్టుగా 2వ పిలుపు పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసం నీకుంటే కొద్దివేమీ లేదు. ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదివితే, అబ్రహాముకు ఉన్న విశ్వాసం నీకున్నట్లయితే నీవు కూడా దీవించబడతావంట. చదువుదా మాటలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. విశ్వాసం ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలిచాడో నువ్వు రావాలి దైవ సన్నిధికి. ఎప్పుడు వస్తావో, ఎప్పుడు ఆయన మాట వింటావో అప్పుడు నీకు విశ్వాసం పెరుగుతుంది. వినుట వలన విశ్వాసం పెరుగును. రోమాపత్రిక 8:17 చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసం ద్వారా అబ్రహాములాగా ఆశీర్వదించబడతాం. అంటే అంత స్థాయి లేకపోయినా ఆయన ఏమంటున్నాడని గలతీయులకు రాసిన పత్రిక 3:9, కాబట్టి విశ్వాసము గలవారే విశ్వాసము గల అబ్రహాముతో కూడా
ఆశీర్వదించబడుదురు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఎందుకు పిలిచాడు ఆయన? మనల్ని విశ్వాసులుగా మార్చుటకు. ఏ స్థితిలో పిలిచాడు ఆ స్థితిలో మనం రావాలి. ఆ విశ్వాసాన్ని బట్టి మన ఇంటి వారందరూ మారుతారు, మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇకపోతే మూడవదిగా చూద్దాం, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడో త్వరగా మనం చూద్దాం. పిల్లరా, చదవడానికి మన ప్రయత్నం చేద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. దయచేసి బైబిల్ అందరూ కూడా చూడండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. ఎందుకు పిలిచాడండి? 3వ పాయింట్, ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచను. ఎందుకు పిలిచాడండి? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. ఏ ఆశీర్వాదం? పరసమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం. ఏమని లోకంలో కలిగిన ఆశీర్వాదాలన్నీ నీకు ఇవ్వడానికే ఆయన పిలుస్తున్నాడు. పరసమైన ఆశీర్వాదం ఇవ్వడానికి పిలుస్తున్నాడు. మనల్ని పిలిచాడు. స్పష్టంగా పేతురు భక్తుడి ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఆశీర్వాదం పొందడానికే పిలువబడ్డారు. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, ఆశీర్వదించబడ్డావా? ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డావా? ఏమండి, సమాజంలో ఆశీర్వించబడ్డావా? సంతోషంలో ఆశీర్వించబడ్డావా? ఆరోగ్యంలో ఆశీర్వించబడ్డావా? ఆయా విషయాల్లో ఆశీర్వించబడ్డావా? ఆశీర్వదించబడాలంటే ఆశీర్వాదానికి పిలిచిన దేవుడు చెప్పింది మనం చేయాలి. ఏం చెప్తున్నాడు? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం 2వ భాగంలో చూస్తే, మనం ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఇదే రహస్యం. ఆశీర్వాదానికి రహస్యం ఇదే. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు మన దేవుడు? ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిస్తే, ఇంకా మనం ఆశీర్వదించబడలేదంటే సంతోషములో, ఆరోగ్యములో, సమాధానములో, ఆర్థికంగా, మానసికంగా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడలేదంటే కారణం ఏంటంట? కీడునకు ప్రతి కీడు చేస్తున్నావు, దోషణకు ప్రతి దోషణ చేస్తున్నావు. అందుకే నువ్వు ఆశీర్వదించబడలేదు. ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన మనం కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. నా సహోదరి సోదరుడా, బైబిల్లో మనం చూసినట్లయితే చాలా మందిని చూస్తున్నాం. కీడుకు ప్రతి కీడు చేసి ఆశీర్వాదం పొందకుండా చనిపోయినారు, ఆశీర్వాదం పొందకుండా వెళ్ళిపోయినారు, దీవుల్ని పొందకుండానే వెళ్ళిపోయారు. బైబిల్ గ్రంథంలో ఒకనొక వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఆయన కీడుకు ప్రతి కీడు చేస్తున్నప్పటికీ ఆయన ప్రతి కీడు చేయలేదు. ఒకరోజు దావీదు ఆయన చేసిన పొరపాటును బట్టి దేవుడు తన సింహాసనం నుంచి అడవుల పాలు చేశాడు. అడవుల పాలు వెళ్ళిపోయిన తర్వాత అడవుల పాలై కాళ్ళకి చెప్పులు లేకుండా, ఆహారం లేకుండా, శరీర వస్త్రం లేకుండా, స్నానం లేకుండా, నివాసం లేకుండా ఆయన చాలా దిగులు పడుతున్న సందర్భాల్లో ఒకనొక వ్యక్తి వచ్చి కీడు చేస్తున్నారు. దావీదుకి కీడు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో తెలుసా? దుర్మార్గుడా చీ పో అంటూ దుమ్మెత్తి దావీదు మహారాజు మీద పోస్తున్నాడు, రాళ్ళతో రువ్వుతున్నాడు. ఈ విధంగా కీడుకి తలపెట్టాడు. దావీదు గారు అంటున్నాడు, ఏమండి, నువ్వు నన్ను దూషిస్తున్నావా? నేను కూడా నేను దూషిస్తాను అని ఎక్కడ బైబిల్లో రాయబడ్డా. ఏం చేస్తున్నాడు చూద్దాం. ఇలా షిమి అనే ఒక వ్యక్తి, బెన్యామీను గోత్రానికి సంబంధించిన షిమి అనే ఒక వ్యక్తి దావీదు కీడు తలపెట్టాడండి. కీడు తలపెట్టినప్పుడు ఆయన తిరిగి కీడు చేయట్లే. అయితే ఆయనతో సైన్యాధిపతులు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, మహారాజా ఏలినవాడా, నీకు కీడు తలపెడుతున్నాడయ్యా, నీవు మాత్రం మాటిస్తే
వెళ్ళి మన తల తీసేస్తాం అంటున్నారు. అప్పుడు దావీదు రాజు అంటాడు, ఎంత గొప్ప మాట అంటున్నాడండి, ఇదిగో నాకు మీకు పొందు లేదా, అంటే తేడా లేదా, వాడిని దూషించని, వాడు కీడు తలపెట్టని, యెహోవా నాకు ఆ కీడంతా నాకు మేలుగా మార్చునేమో. హల్లెలూయా. ఎప్పుడైతే సహోదరి సోదర ఆశీర్వాదానికి పిలువబడ్డ మనము ఎవరికి కీడు తల పెట్టకూడదు. ఒకవేళ కీడు చేసి ఉండొచ్చు, ఒకవేళ నేను దూషించి ఉండొచ్చు, ఒకవేళ నీ శపించి ఉండొచ్చు, ఒకవేళ నీ బాధ పెట్టి ఉండొచ్చు, నువ్వు మౌనంగా ఉండు, దేవునికి అప్పచెప్పు, ప్రార్థన చేయి, నీవు ఆశీర్వాదానికి వెళ్తావు, ఆశీర్వాద స్థితిని పొందుతావు. అతడు తిట్టాడు కదా, అతడు కొట్టాడు కదా, అతడు కీడు చేశాడు కదా, నేను తిరిగి చేస్తాను చూడు. నాకు బలం లేదా, నాకు ధనం లేదా, నాకు ఆస్తి లేదా, నాకు సంపద లేదా, నాకు కండ లేదా, నాకు పలుకుబడి లేదా అని చెప్పి కీడు ఎప్పుడు తలపెడతావో ఆశీర్వాదానికి వారసులుగా చేయబడిన నీవు ఆశీర్వాదాన్ని అనుభవించుకొని వెళ్ళిపోతావు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. దయచేసి చూడండి, కీడుకు ప్రతి కీడు చేయకుండా దావీదు రాజు ఏం చేస్తున్నాడో చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం ఈ షిమి మరి 16వ అధ్యాయం 6వ వచనం నుంచి తిడుతూ వస్తున్నాడు. యెహోవా తిడుతూ వస్తూ ఉండగా 12వ వచనంలోకి వచ్చే లోపల దావీదు రాజు ఏమంటున్నాడు చూద్దాం. యెహోవా యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. చాలు, వారు వెళ్ళిపోవచ్చుండగా అతనికి ఎదురుగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు, అతని మీదకి అనగా రాజు మీదకి, దావీదు మహారాజు మీదకి రాళ్ళు రుమ్ముచు ధూళి ఎగరగొట్టుచుండెను. అంతకు ముందు బాగా శపించాడు, అంతకుముందు బాగా తిట్టాడు, ఏమంటే కీడు తలపెట్టాడు. తన పక్కనున్న సైనికులు అంటున్నారు, రాజా ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా, వాడి తల తీసేస్తామంటే దావీదు రాజు అంటాడు, మీకు నాకు పొందెక్కడిది, తేడా లేదా, శపించని, వాడు కీడు తలపెట్టని, అవన్నీ నాకు మేలుగా దేవుడు మార్చనేమో అనుకుని ఆయన పాటికి ఆయన వెళుతున్నప్పటికీ కూడా రాళ్ళు రివి దుమ్మెత్తి పోస్తూ శపిస్తా ఉన్నాడు. ఆయన మౌనంగా వెళ్ళిపోయాడు, కీడు తలపెట్ట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చూశాడు దావీదు మీద తన కృపను కుమ్మరించి, అపారమైన కృప కుమ్మరించి తిరిగి మళ్ళా సింహాసనం ఇచ్చాడు. సింహాసనం కూర్చున్నాడు దావీదు రాజు. ఇంచుమించు ఏమండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని మహారాజుగా పరిపాలన చేశాడు. కొడదవచ్చబడి దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సోదరుడా, ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డ నీవు కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఎవరికి కీడు చేయొద్దు. దేవుని వాక్యం చెప్తుంది, శత్రుకి భోజనం పెట్టు. శత్రుకి ఏం చేయాలంట? భోజనం పెట్టు. అలా పెట్టినట్లయితే వాని తల మీద నిప్పులు పోసినంత సమానం అంటాడు ఆయన. కనుక నేను ఎవరైనా దూషించుంటే, అవమానపరుచుంటే, కీడు చేస్తుంటే నీవు తిరిగి అలా చేయకుండా, దూషించకుండా, ఏమండి నువ్వు ప్రార్థన చేయి, మౌనంగా దేవునికి అప్పగించు, ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఎందుకు పిలవబడ్డాం మనం? ఆయన అంటున్నాడు, ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు. కనుక ఏం చేయకూడదు మనం? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు, దోషణకు ప్రతి దోషణ చేయకూడదు. మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఎందుకు పిలవబడ్డా మనం? అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడండి? ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే ఎందుకు పిలిచాడు ఆయన? ఆశీర్వాదానికి పిలిచాడు. అబ్రహాము ఎవరికి కీడు తలపెట్ల. మోషేను దేవుడు పిలిచాడు ఆశీర్వాదానికి, మోషే ఎవరికి కీడు తలపెట్ల. ఏమండి, దేవుడు పిలవక ముందు మోషే బ్లాక్ బెల్టర్ కదా. ఆయన ఐగుప్తుని ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొట్టి ఇసుకలో పూర్తి చేశాడు.
కానీ దేవుడు పిలిచిన తర్వాత ఆయనకి ఇశ్రాయేలు ప్రజలు కీడు చేయడానికి ప్రయత్నం చేశారు. అనేక మంది కీడు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఎవరికి కీడు చేయలే. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద గొప్ప నాయకుడిగా ఆయన ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ఎవరికి కీడు చేయలే. అందుకే అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యం చూస్తే, కీడు ఎవరికి చేయకుండా నువ్వు ఉన్నట్లయితే అన్ని విషయాల్లో దీవించబడతావు. చదువుదన్నమాట. చదివినా అబ్రహాము బహుకాలము గడిచిన అన్ని విషయములను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చెప్పండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ఎవరికి కీడు చేయలేదు. దావీదు ఏమండి ఒకనొక టైంలో చేయకూడని పని చేశాడు, దాని శిక్ష అనుభవించాడు, కానీ ఎవరికి కీడు చేయలేదు. మోషే ఎవరికి కీడు చేయలేదు. వీళ్ళందరూ పిలువబడ్డ వాళ్ళు. నీవు నేను ఈ రాత్రి పిలువబడ్డావు, ఆశీర్వాదానికి పిలువబడ్డావు. ఎవరైనా పొరపాటున ఇష్టం వచ్చిన తిడితే నువ్వు తిరిగి తిట్టొద్దు. పొరపాటున ఎవరైనా నేను దూషిస్తే తిరిగి దూషించొద్దు. ఎవరైనా నీ శపిస్తే నువ్వు తిరిగి శపించొద్దు. మౌనం ఉండు. ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఆశీర్వాదానికి వారసుడవు లేదా వారసురావులు అవుతావు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడి సహాయము చేయనుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నా సహోదరి సోదరా, 4వ పాయింట్ చెప్పి మనం ముగియడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఎందుకు పిలువబడ్డావు? నెంబర్ 1, పరిశుద్ధులుగా ఉండడం పిలువబడ్డా. ఒకప్పుడు నేను బాగా సినిమాలు చూసేవాడిని. సినిమా అంటే పడి చచ్చేవాడిని. ఈరోజు సినిమా యాక్టర్ అంటే నాకు చాలా అసహ్యం. ఎందుకంటే మనమే సూపర్ స్టార్లు, తెలుసు మీకు. చెప్పాలి ఎలా చెప్పాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమంటాడు? అనేకుల్ని చెప్పాలి చీకట్లో నుంచి వెలుగులను నడిపిస్తున్న ప్రతి ఒక్కరూ జ్యోతుల వలె ప్రకాశించారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం చదివితే రాయబడి ఉంటుంది. చదువుమాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల నిరంతరము ప్రకాశించెదరు. చెప్పండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? చీకటి బ్రతుకుల్లో నుంచి వెలుగులోనికి ఎవరైతే సువార్త చెప్పి దేవుని రాజ్యం గురించి ప్రకటన చేసి వారందరినీ వెలుగులో నడిపిస్తారో, రక్షణలోకి నడిపిస్తారో, వారు ఎలా ఉంటారంట? నక్షత్రాలు, నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు. అంటే స్టార్స్. మనమే స్టార్స్. సినిమా సూపర్ గా చూసేవాడిని. ఇంచుమించు 1995వ సంవత్సరంలో నేను మన నెల్లూరు నర్తకి సెంటర్లో గ్యాంగ్ లీడర్ అని ఒక సినిమా వచ్చింది. ఆ రోజుల్లో నేను ఆ సినిమాకి వచ్చాను. ఏమండి, అప్పుడే చర్చికి వెళ్తూ, అప్పుడే బైబిల్ చదువుతూ, నాకు సత్యం తెలియక అలా వచ్చినప్పుడు చాలా మంది చెప్పేవాళ్ళు, దైవజనులు సినిమాలు చూడకూడదని. నాదేముంది అనుకుని వెళ్ళామని. ఆ రోజు ఆ సినిమా బుకింగ్ లో ఉన్నప్పుడు చాలా కిక్కిరిసిన ప్రజలు మా పైన నడుచుకుంటూ వెళ్ళి, అప్పుడు అనిపించింది, అయ్యో నడిచి వెళ్తుంటే గాలి లేక ఏమండి అక్కడ చెమట్లో పట్టిపోయి ఎక్కడ చచ్చిపోతామో అని భయమేసి, ప్రభా ఇక ఎన్నడూ కూడా ఈ సినిమాను చూడండి ప్రభా, నన్ను రక్షిస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమా అంటే అంత అసహ్యం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాటికి గుడ్ బై చెప్పా. దేవుడి కృప ఈ రోజు చూస్తున్నా. పరిశుద్ధులుగా ఉండేందుకు దేవుడు మనల్ని పిలిచాడు. రెండవదిగా దేనికి పిలిచాడు? విశ్వాసులుగా ఉండేందుకు పిలిచాడు. మూడవదిగా దేనికి పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకు పిలిచాడు. ఇలా పిలిచినప్పుడు దాని వెనకాల ఒక మాట చెప్తూ వచ్చాడు ఆయన. ఏం చెప్తూ వచ్చాడు? చెప్పాలి. పరిశుద్ధులుగా ఉండేటకే పిలువబడ్డారు, కానీ అపవిత్రులుగా ఉండేటకు పిలువబడలేదు. అపవిత్రులుగా ఉండకూడదు. మనం అవిశ్వాసులుగా మనం ఇంక మీద ఉండకూడదు.
ఇకపోతే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇక చివరిగా దేనికి పిలిచాడో చెప్పి ముగిస్తాను, సమయం కూడా అయింది పిల్లరా. చదువుదాం ఈ మాటలు. చూడండి, ఒక్కసారి ఈ మాటలు చదువుదాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని బైబిల్ ఉన్న వారందరూ చూడండి. చివరిగా దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము జీవమును చేపట్టము. ఇక్కడ ఆత్మీయ తండ్రి పౌలు గారు తన ఆత్మీయ కుమారుతో చెప్తున్న మాటలు దేవుడు మనతో మాట్లాడుతుండే ఈ రాత్రి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడితివి, అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొట్టివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి పిలువబడ్డాడంట తిమోతి గారు? మరొకసారి చదవని మీకు అర్థమవుతుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడితివి. హల్లెలూయా. దేని పొందుటకు? నిత్య జీవం పొందుటకు పిలువబడ్డ సహోదరి సోదరుడు మనందరి. నిత్య జీవం, నిరంతరము ఏడుపు, దాహము, దుఃఖము లేని రాజ్యం కోసం మనం పిలువబడ్డాం. మనం పిలువబడాలంటే ఏం చేయాలో తెలుసా? పిలువబడ్డాం, ఆ నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలో తెలుసా? పౌలు గారు చెప్తున్నాడు, ఇంతకు ముందే నేను గెలిచేశాను, పాపాన్ని గెలిచేశాను, లోకాన్ని గెలిచేశాను అని నేను తలంచుకోలేదు, కానీ వెనక ఉన్నవన్నీ మరిచి నేను పరిగెత్తుతున్నాను, ఆ నిత్యజీవం కోసం పరిగెత్తుతున్నాను అని అంటున్నాడు తన ఆత్మీయ కుమారుడితో. ఆ మాటలు కూడా మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎందుకు పిలిచాడో దేవుడు, ఎందుకు ఈ రాత్రి తిమోతిని పిలిచాడని మనం చదువుతున్నాం. నిత్యజీవం కోసం. మనలందరినీ దేవుడు ఎందుకు పిలిచాడు? నిత్యజీవం కావాలి. ఏమండి, నిత్యజీవం కావాలి. నిన్ను చాలా మంది పిలుస్తుంటారు. ఈ లోకంలో బాయ్ ఫ్రెండ్ పిలుస్తుంటాడు నిన్ను, అర్థమైందా? నిన్ను వైన్ షాప్ పిలుస్తూ ఉంటది, నీ ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు, లేదా పరాయి స్త్రీ పిలుస్తుంటావి, పరాయి పురుషుడు పిలుస్తా ఉంటారు. దేనికి? నిత్య జీవం ఇవ్వడానికి కాదు, నిత్య నరకంలో తోయడానికి. మన దేవుడు దేనికి పిలుస్తాడు? నిత్య జీవం ఇవ్వడానికి పిలిచాడు ఆయన. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి సోదరా, నిత్య జీవం ఇవ్వడానికి, నిత్యము బ్రతికి ఉండడానికి, ఏడుపు, దుఃఖము, ఆకలి, బాధలు లేని రాజ్యం కోసం పిలిచాడు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్యతమా మాయేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్యతమా మాయేసయ్యా. సీయోనులో నిజమైన పునాది నీవు, నీ మీదేమా జీవితము అమర్చుచున్నావు, నీ మీదేమా జీవితము అమర్చుచున్నావు. సీయోనులో నిజమైన పునాది నీవు. హల్లెలూయా. స్థిరమైన రాజ్యం కోసం, మరణం లేని రాజ్యం కోసం, వ్యాధి లేని రాజ్యం కోసం, దాహము లేని రాజ్యం కోసం, దుఃఖము లేని రాజ్యం కోసం, యుగ యుగములు మహిమ శరీరం ధరించుకొని సంతోషిస్తూ మన దేవుని ప్రతి గానములతో ఆయన కొనియాడడానికి, మరణం లేని రాజ్యానికి నిన్ను పిలిచాడు, పిలువబడ్డా. అయితే ఆ నిత్యజీవం పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఇదిగో ఆత్మీయ తండ్రి తన ఆత్మీయ కుమారుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ మాట చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముగిచ్చేస్తున్నాను.
చివరి మాట మనం చివరి యొక్క విషయాన్ని చూస్తున్న కనుక నా సమయం ఇంకా ఉంది. 9:10 కాబట్టి ఇంకా 8 నిమిషాలు ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12 వాక్యం చదువుదాం. ఇది వరకే నేను గెలిచి తిని చూడండి ఏమన్నాడు తెలుసు పౌలు గారు. ఇది వరకే నేను గెలిచి తిని అనేనను గెలిచిన అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందిన అయినను నేను అనుకున్నట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో. దేని చేత పౌలు గారు పట్టబడ్డాడు? దేని కొరకు పట్టబడ్డాడు? నిత్య జీవము కోసం పట్టబడ్డాడు. హల్లెలూయా. ఇదిగో ఈ సత్యం ఏమండి సంఘానికి తెలియపరుస్తూ మరి తన ఆత్మీయ కుమారుడికి తెలియపరుస్తున్నాడు. కంటిన్యూ చేద్దాం ఆ మాట. నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకునవలెనని పరిగెత్తుచున్నాను. ఏం పట్టుకోవడానికి? ఏమండి బాటిలా, బీరు బాటిల్ పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాడా పౌలు గారు? చెప్పాలి. ప్యాకెట్లు పట్టుకోవడానికి ప్యాకి లేదా కత్తి పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాడా? ఈ లోకంలో పాపం కోసం పరిగెత్తుతున్నాడా? ఏమండి దేవుడికి వ్యతిరేకమైన విషయాల కోసం పరిగెత్తుతున్నాడా పౌలు గారు? దేని కోసం పరిగెత్తుతున్నాడు? నిత్య జీవం పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాడు. సోదరు నేను అడుగుతున్నాను ఈ రాత్రి, దేని కోసం నువ్వు పరిగెత్తుతున్నావు? ధనం కోసం పరిగెత్తుతున్నావా? నిత్య జీవం కోసం పరిగెత్తుతున్నావు పౌల్లాగా? చెప్పాలి. ఈ లోక అధికారం కోసం పరిగెత్తుతున్నావా? నిత్య జీవం కోసం పరిగెత్తుతున్నావా? ధనం సమకూర్చి ధనవంతులు కావాలని పరిగెత్తుతున్నావా? లేదా నిత్య జీవం కోసం పరిగెత్తుతున్నావా? చూస్తున్నావు కోటేశ్వర్లు రాలిపోతున్నారు. చూస్తున్నావు బాగున్న వాళ్ళందరూ రాలిపోతున్నారు. ఏమండి వాళ్ళు సంపాదించింది పైసా కూడా ఎత్తుకోలేకుండా ఏమండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చూస్తూనే ఉన్నావు, అయినా ఈ లోకం కోసం పరిగెత్తుతున్నావు. కానీ పౌలు గారు ఎలా పరిగెత్తుతున్నారు? పౌలు గారు దేనికి పరిగెత్తుతున్నారు? నిత్య జీవం కోసం పరిగెత్తుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని కోసం పరిగెత్తుతున్నారు? నిత్య జీవం కోసం. నిత్య జీవం కోసం. హల్లెలూయా. నిత్య జీవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్య జీవం కోసం పరిగెత్తుతున్నాడు పౌలు గారు. ఆయన పరిగెత్తుతూ తన కుమారుడు చెప్తున్నాడు. ఇందాక మనం చదివాం కదా, ఏం చదివామో? 1 తిమోతి రాసిన పత్రిక 6:12 వాక్యంలో, ఇదిగో నీవు కూడా నిత్య జీవం కోసమే నీవు పట్టబడ్డావు, నిత్య జీవం కోసం పిలువబడ్డావు, దానికోసం పరిగెత్తు, నేను పరిగెత్తుతున్నానని తన ఆత్మీయ కుమారుడితో పౌలు గారు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు మాటలు 1 తిమోతి రాసిన పత్రిక 1 పత్రిక 6:12 వాక్యం మనం చదివి ముందుకు పోదాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడితివి. ఓ నా కుమారుడా, నిత్య జీవం పొందుకోవడానికి పిలువబడ్డావు. ఇదిగో నేనైతే ఆ నిత్య జీవం చేపట్టడానికి పరిగెత్తుతున్నాను. ఇదిగో నువ్వు పిలువబడ్డ దానికి అని రాత్రి తిమోతితో పౌలు గారు చెప్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు. ఏమండి దేనికి పిలువబడ్డాం మనం? చెప్పాలి అందరూ. దేనికి పిలువబడ్డాం? దేవుడు ఎందుకు పిలిచాడు? నరకానికి వెళ్ళడానికి పిలవలేదు, నిత్య జీవానికి వెళ్ళడానికి లేదా నిత్య జీవం పొందడానికి పిలిచాడు ఆయన. ఈ రాత్రి నుంచి అయినా నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావు పరీక్షించుకో. దేనికోసం పరిగెత్తుతున్నావు? మానవుడు ఈరోజు కోటేశ్వరుడు కాడి నుంచి సామాన్యమైన మనిషి దాకా ఏమండి ఉదయం మొదలుకొని పరిగెత్తుతానే ఉన్నాడు. దేనికోసం? నిత్య జీవం కోసం కాదు, ఈ లోకం కోసం, లోకాశల కోసం, లోక సంపాదన కోసం, లోకంలో ఉన్న పేరు కోసం పరిగెత్తుతున్నాడు. పౌలు గారు నిత్య జీవం కోసం పరిగెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పట్టబడింది లేదా పిలువబడింది నిత్య జీవం కోసం కాబట్టి మనము ప్రతిరోజు ప్రభు సన్నిధికి పరిగెత్తుతాం. హల్లెలూయా. ప్రతిరోజు వాక్యం చదవడానికి పరిగెత్తుతాం, ప్రతిరోజు పరిశుద్ధం ఉండడానికి పరిగెత్తుతాం, ప్రతిరోజు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి పరిగెత్తుతాం, ప్రతిరోజు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ప్రేమను పంచడానికి పరిగెత్తుతాం, నిత్య జీవాన్ని చేపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేసి ముగిస్తాను. చూడండి ఆ మాటలు దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం.
చూడండి ఆ మాటలు ఒకసారి ఆ మాట చూసి మనం ముగిద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చదివితే, ఈ పరిగెత్తేటప్పుడు శ్రమలు వస్తాయి. ఏమండి, నిత్య జీవం కోసం పరిగెత్తేటప్పుడు శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి. పౌలు గారికి వచ్చాయి, తిమోతికి వచ్చాయి. కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి నిత్య జీవం కోసం పరిగెత్తేటప్పుడు. అయితే కొంతకాలమేనంట. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిగెత్తు నిత్య జీవం కోసం. నీకు శ్రమ వస్తుంది, అవమానం వస్తుంది, కష్టం వస్తుంది, ఆర్థిక సమస్యలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినా పర్వాలేదు, నిత్య జీవం చేపట్టాలి, నిత్యము జీవించాలి. ఈ లోకం కోసం పరిగెత్తి 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 దాహం ముట్టి సస్తే నరకానికి వెళ్తాం. కొంతకాలమే శ్రమలివి. ఆ తర్వాత ఆయనే స్థిరపరిచి మనల్ని బలపరుస్తాడు, ఆ నిత్య రాజ్యానికి చేరుస్తాడు. ఆయన సింహాసనంలో మనం కూర్చోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇద్దరు భక్తులు పరిగెత్తారు. ఆ ఇద్దరు భక్తులు చూద్దాం ఒకసారి. ఆ ఇద్దరు భక్తులు ఎలా పరిగెత్తారో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం పరిగెత్తారో చూద్దాం. 2 నిమిషాలు ఉంది, ముగిస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం. ఒకనొక భక్తుడు పరిగెత్తుకొని వచ్చాడు యేసయ్య దగ్గరికి. మార్కు సువార్త 10వ అధ్యాయం నిత్య జీవం కావాలని పరిగెత్తుకొని వచ్చాడు. చూద్దాం మాటలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలు ఊని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేదునని ఆయన అడిగాను. హల్లెలూయా. ఎందుకు పరిగెత్తాడు అతను? నిత్య జీవం కోసం పరిగెత్తాడు. చాలా మంది ఇలాగే పరిగెత్తుతున్నారు నిత్య జీవం కోసం. తప్పు లేదు. నిత్య జీవం పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ నిత్య జీవం కోసం పరిగెత్తాలి. పౌలు పరిగెత్తాడు, మనం చూసాం. కానీ ఈయన పరుగు చూడండి. ఈయన పరిగెత్తాడు, యేసయ్య దగ్గర పరిగెత్తాడు. అంటున్నాడు, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి సద్బోధకుడు అన్నాడు. వెంటనే యేసయ్య అంటాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది. నీ కలిగిన చెప్పండి, నీకు ఒక్కటి కొదువుగా ఉంది కనుక నిత్య జీవం చేపట్టాలంటే పరిగెత్తావు కదా, నిత్య జీవం కావాలి కదా, నీ కలిగిన సమస్తమును అమ్మివేసి పేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించము, నిత్య జీవం నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా. వెంటనే ముఖము చిన్నపుచ్చుకొని ధనవంతుడు గనుక తిరిగి వెళ్ళిపోయాను. నిత్య జీవం చేపట్టడానికి వచ్చిన ఆయన, నిత్య జీవం కోసం పరిగెత్తి వచ్చిన ఆయన, ఇప్పుడు యేసుప్రభు మాటకి ఏమండి వాల్యూ వేయకుండా, యేసుప్రభు మాట నమ్మకుండా ధనం మీద ఉన్న వ్యామోహం వలన ఆ నిత్య జీవం పొందకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ మాట చదివేదాం. ఆ మాట చదువుదాం. చూడండి మాటలు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది. 22వ వాక్యం చదువుతున్నాం. మార్కు సువార్త 10:22. నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్న అంతయు అమ్మి, అది చదివేశాం, అది చెప్పేశాం. కింద అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఎందుకు పరిగెత్తుకొని వచ్చాడండి ఆయన? మరి ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు ఇంటికి? ఎందుకంట? దేవుడు మాటకు లోబడక. ఏమండి, ఈ రోజు నిత్య జీవం చేపట్టడానికి దేవుడిని పిలిచాడు, నిత్య జీవం కోసం పిలిచాడు. దేవుడు ఏది చెప్పాడు అది చెయ్యి, నిత్య జీవం చేపడతాం. హల్లెలూయా. అమ్మేమన్నాడా? అమ్మేయి. రమ్మన్నాడా? రా. పొమ్మన్నాడా? పో. కానాను వివాహంలో ఆయన చెప్పింది చేయండి అని మరియమ్మ అన్నది. చెప్పింది చేస్తుండగా నీళ్ళేమైనాయి? ఏమండి, నీళ్ళకి రంగు లేదు, నీళ్ళకి రుచి లేదు, నీళ్ళకి వాసన లేదు. ఎప్పుడైతే ఆయన చెప్పింది చేశారో నీళ్లు రంగు మారిపోయినాయి. హల్లెలూయా. నీళ్లు మంచి వాసన వచ్చేసినాయి, అలాగే నీళ్లు మంచి రుచిగా మారే. ఈరోజు సహోదరి సోదర, ఆయన మాట వింటుండగా ఆ నిత్య జీవాన్ని చేపట్టడమే కాకుండా ఆ నీళ్ళకి ఎంత విలువగా దేవుడు విలువనిచ్చాడో అంత విలువను మన జీవితాలు ఆయన ఇస్తాడు. హల్లెలూయా. దానితో పాటు నిత్య జీవాన్ని దేవుడు మనకు ఇస్తాడు.
ఇదిగో పౌలు గారు పరిగెత్తింది నిత్య జీవం కోసం, ఆ యవనస్తుడైన ధనవంతుడు పరిగెత్తింది నిత్య జీవం కోసమే వచ్చాడు. కానీ ఆయన మాట విని మోకం చిన్నబుచ్చుకొని వెళ్ళి నిత్య జీవం పొందకుండానే నరకానికి వెళ్ళిపోయాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమో, ఉంటే సూది బెచ్చములో దూరినేమో గాని ధనవంతులు లేదా ఆస్తిపరులు అంటే అర్థమైందో తెలుసా? ఆస్తిపరులందరూ పరలోక రాజ్యం చేరనని కాదు, ఆస్తి ఎందే నమ్మకం ఉంచితే దేవుడి మీద నమ్మకం ఉంచకుండా అట్టి వారు నరకానికి వెళ్ళి నిత్య జీవం పొందరు. ఈ రాత్రి దేనికి పిలవబడ్డాం మనం? నాలుగోదిగా దేనికి పిలవబడ్డాము? నిత్య జీవం చేపట్టడానికి పిలవబడ్డాం. హల్లెలూయా. ఇదిగో ఇంకొక ఆయన పరిగెత్తుతున్నాడు. ఆయన ఒక్క నిమిషంలో చెప్పింది చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచ్చిన ఒకసారి చూద్దాం. ఈయన మోషే గురించి చూద్దాం. ఒక మాట చదివి ముగించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఏలనగా ఇక్కడ చూద్దాం. ఏలనగా అతడు అనగా వీటన్నిటిని విడిచిపెట్టి ఏమండి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు యొక్క పాపభోగాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు యొక్క అధికారాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు పరిగెత్తుతున్నాడు. మోషే పరిగెత్తుతున్నాడు. ఏంటంట? ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగవు బహుమానం ఎందు దృష్టి ఉంచెను. కొండవ చెప్పల దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో పౌలు గారు పరిగెత్తాడు. అదే పరుగు తన కుమారుతో చెప్తున్నాడు, ఆత్మీయ కుమారుడితో. అలాగే మోషే పరిగెత్తాడు, యవనస్తుడు కూడా పరిగెత్తాడు. చాలా మంది పరిగెత్తి యేసే దగ్గరకు వస్తారు, నిత్య జీవం పొందకుండా వెళ్ళిపోతుంటారు. ఈ రాత్రి నీవు నేను మనం నిత్య జీవం పొందడానికి పిలువబడ్డాం. ఆయన ఏదైతే చెప్పాడో అది చేద్దాం, నిత్య జీవం పొందుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమో చేయనుగాక. ఒక్కసారి తలను ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరం నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ భూమిని ఆకాశమును సూర్య చంద్ర నక్షత్రాలు కలిగజేసిన సర్వోన్నతుడైన దేవుడు నేను ఎందుకు పిలిచాడో ఆయన నీకు తెలియపరిచాడు. పరిశుద్ధులుగా ఉండేందుకు నేను పిలిచాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకో, తద్వారా వచ్చే ఆశీర్వాదం ఉంది. నిన్ను ఏ స్థితిలో పిలిచాడో విశ్వాసముతో కొనసాగు. విశ్వాసము ద్వారా ఆశీర్వాదం ఉంది. ఇదిగో నిన్ను నా సహోదరి సోదరుడా ఆశీర్వదించుటకు పిలిచాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నిత్య జీవం పొందడానికి పిలిచాడు. ఆయన చెప్పింది చెయ్యి. ఈ ఆశీర్వాదాలన్నీ ఇస్తూ ఆయన రేపు వచ్చినా, ఈ రోజు వచ్చినా, ఎల్లుండి వచ్చినా, లేదా మరో క్షణం వచ్చినా ఆ నిత్య జీవాన్ని చేపడతాం. ఒకవేళ ఈ 4 పిలుపుల్లో ఏ పిలుపునైనా వెనకబడినట్లయితే నీవు నష్టపోతావు. దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడిన మాటలు తలపోసుకొని పిలువబడిన పిలుపుకు లోబడి ప్రభు కొరకు ఎదురు చూసి ఫలిద్దాం. అంతోని గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తండ్రి అలాగే కలిపిస్తున్నటువంటి అంతోని గారు ప్రార్థన చేస్తారు. ఈరోజు నువ్వు దేని కొరకు పిలవబడ్డావు? ఎక్కడున్నావు? పిలవబడే స్థితిలో ఉన్నావా? స్తోత్రం 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 రాజా స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ రాజా స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయ పరిశుద్ధుల పాదాలకు స్తోత్రం.
నా తండ్రి నాయన ఈ సాయంకాలం తండ్రి ప్రభా, స్తోత్రం స్తోత్రం అయ్యా మాస్టర్ గారిని బట్టి స్తోత్రం అయ్యా. బిడ్డ నాయన ఏ నిమిత్తమే ప్రభా ఆయనలో ఉండి నువ్వు మాట్లాడించావు ప్రభా. ఆ విధంగా ఉందామా లేదా అని ఒక్కసారి మా జీవితాలు హెచ్చరించిన దేవుడు అయ్యా. ఒక్కసారి నాయన చేరు ఉన్న ప్రతి బిడ్డ నాయన ఏం నిమిత్తమై వచ్చిండారో ప్రభా వాళ్ళ జీవితాలు మార్చమని ప్రభా అడుగుతున్నా. త్వరగా రాబోతున్నారు ఈ లోకానికి అయ్యా. తండ్రి అనేకులు చనిపోతున్నారు కాలానికి ముందు ఈ దినము లేకుండా నాయన ఉన్నారు ప్రభా. అయితే మేము ఉన్నామంటే నీ కృప నాన్న, మేము జీవిస్తున్నామంటే నీ కృప నాన్న యేసయ్యా. మేము మాట్లాడుతున్నామంటే నీ కృప నాన్న యేసయ్యా. నా జీవితాల్లో చేసిన మేలు నాయన బోధిగంట వరకు నాకు చేసిన మేలు నాయన క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు ప్రభా మందు లేకుండా బాగు చేసావయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ఆయన ఆ సిలువలో నా కోసం ఆయన నేను చేసిన అతిక్రమలు పాపాలు ఉండిపోయా. ఒక్కసారి మా జీవితాలు మార్చిన దేవుడు నా తల్లి మా కోసమైనా చేతులు మీద కాలి మీద నోకలు పెట్టించుకొని ప్రభా నాయన మా కోసం చనిపోయావు తండ్రి. చనిపోయి 3వ దినము లేచి ఈ లోకానికి వచ్చి కాచి కాపాడు విధాలను బట్టి స్తోత్రమయ్యా. నాయన మరొకసారి సంఘ కాపురి నాయన మీరు వారు జీవించయ్యా. అయ్యా దాసన్న బట్టి స్తోత్రమయ్యా. ఆ బిడ్డ నీ సేవ చేస్తుండగా ప్రభా మార్గదర్శి ఉంచి నడిపించమని ఇంకా నీ నాయన ఈ సేవలో వాడుగా బలపరచమని ప్రభా అయ్యా కుటుంబాన్ని కూడా బట్టి స్తోత్రమయ్యా. మీరు అక్కడ పర్యంతరం వరకు నీ బిడ్డలుగా సాక్షి వాడుగా బలపరచమని ప్రభా వీళ్ళైనా మరొకసారి నాయన ఈ సంఘ కాపురి వచ్చిందిగా ప్రభా ప్రత్యేక వాళ్ళని నాయన ఇంకా నాయన సేవలో వాడుగా బలపరచమని ప్రభా అడుగుతున్నామయ్యా. ఆ కుటుంబాన్ని బట్టి స్తోత్రమయ్యా, కుటుంబాన్ని బట్టి స్తోత్రమయ్యా, బిడ్డలను బట్టి స్తోత్రమయ్యా. మీరు అక్కడ పర్యంతరం వరకు నీ బిడ్డలుగా సాక్షి వాడుగా బలపరచమని మేము తగ్గించుకొని నేను హెచ్చించాల కృపగా ఇచ్చేమని బలపరచమని ఆది అంత నువ్వు వెళ్ళమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి ప్రవరంతన గారికి క్రీస్తునందు ప్రియ దేవునిలారా ఈ రాత్రి ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాడని సూచిస్తున్నారు. చక్కగా ఎక్కడికి పిలవబడ్డాం, ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సినటువంటి స్థితి సమయం మన ముందుంది. కాబట్టి ఇలా గడిచినటువంటి 2 మాసముల నుండి మన కతారపాలెంలో దేవుని సభలు నిర్వహించడానికి చూరపన్నయ్య గారిని దేవుడు ప్రేరేపించి మొట్టమొదటిగా రాయటి వీధిలో ఆ సెంటర్ లో 3 దినములు సభలు జరిపించారు. మరి గడిచినటువంటి మాసమున మరి దండవారి వీధి స్ట్రీట్ లో సభను నిర్వహించారు. మరి ఈ మాసమున ఇక్కడ ఈ సభను నియమించడం జరిగింది. మరి తర్వాత రేపు మాసమున అంబేద్కర్ సెంటర్ లో 4వ మంగళవారం ఇలాగ జరుగుతుంది. ఇదంతా కూడా అనేక మంది ప్రార్థన, వారి సహకారం, వారు అందించినటువంటి ప్రోత్సాహం వల్ల చక్కగా దేవుడు అయ్యగారికి ఇచ్చినటువంటి దర్శనమును ఆ కపారిపాలెం చుట్టూ నలుదిక్కుల దీనిని వ్యాపింప చేయాలా, వాక్యం చేత కట్టబడాలా, అనేక మంది పాపపు కట్ల నుంచి విడిపించబడాలనేటువంటి దేవుని నిర్ణయం ఉన్నది. కాబట్టి దీనిలో మీరందరూ సహకారులు ఉండాలి. ఖచ్చితంగా వచ్చే నెల మీకు పాపులేట్ చేరుతుంది. వచ్చే నెల 4వ మంగళవారం అంబేద్కర్ బొమ్మ సెంటర్ కపారిపాలెం 60 అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో ఇలా సభ నియమించబడుతుంది. తర్వాత ఇంకా ప్రతి నెల కంటిన్యూగా రాయపు వారి వీధిలోనే 4వ మంగళవారం ఈ సభ జరుగుతుంది. మరి 2వ మంగళవారం మన దానమ్మ గారి ఇంటికాడ ప్రతి 2వ మంగళవారం వారి ఇంటికాడ అయ్యగారు ఒక సభను నిర్వహిస్తూ ఉంటారు.
కాబట్టి మీరు వీటి కొరకు ప్రార్థన చేయండి. ఇది ఏదో మాకు పైన చేసిన ఫండ్స్ కాదు, ఎవరో ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ ఉన్న వారే, ఇక్కడ కూర్చున్న వారే తల కొంచెం వారి ప్రేమను సువార్త మా ప్రజలకు ప్రకటించాలా అనే ఉద్దేశంతో మన కపాటపల్లిలో ఉన్నవారు, అయ్యగారి సంఘములు, సంఘ బిడ్డలు అందరూ కలిసి ఇలా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి శ్రమ పడుతూ, కష్టపడుతూ, ఆర్థికమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రతి అవసరతను మేమున్నాం అనేటువంటి సహకారంతో ఈ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 3 దగ్గరలు అయిపోయినాయి, ఇంకా 4వదిగా కపాడిపాలెం అరవీధి అంబేద్కర్ సెంటర్ లో వచ్చే నెల 4వ మంగళవారం జరుగుతుంది. అది దయచేసి గమనించి అందరూ రావాల్సిందిగా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన చెల్లిస్తున్నాం. మరి చక్కటి దేవుని సందేశాన్ని అందించినటువంటి దైవ సేవకులు, దేవునికి నిజంగా అయ్యగారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి మేము చాలా కృతజ్ఞమై దేవుని స్తుతిస్తూ అయ్యగారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. మరి సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా శ్రమపడి ఖర్చు పెట్టి చాలా ఇబ్బందులతో ఈ పరిచర్యను ఆపుకుంటా, అలుపరగకుండా శ్రమలోనే ఈ ప్రాంతం అంతా మరలా ఆదిలోని ఉత్సవం, చల్లారిపోయినటువంటి ఉత్సవాన్ని రగిలించాలనే ఉద్దేశంతో దేవుడి యొక్క సభలు నిర్వహిస్తున్నారు. అందరూ ప్రార్థన చేయండి, ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా ఈ సభలు జరిగించినట్లుగా మీరందరూ మీరు దిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. 2వ మంగళవారం గవర్నమెంట్ గారు జరుగుతుంది, 4వ మంగళవారం అంబేద్కర్ సెంటర్ లో జరుగుతుంది. అదేవిధంగా యెహోవా ప్రార్థనా మందిరం ద్వారా మన రాయజీ వారి వీధి మొదటి ఇంటికాడ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు విజ్ఞాపన, అనేక సమస్యల కొరకు విజ్ఞాపన మేము చేస్తూ ఉంటాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి. మీరు రాలేకపోయినా పర్లేదు, మీ సమస్య ఏంటో మాకు చెప్పండి. మీ కొరకు నిత్యం మేము ప్రార్థించే బద్దులమైనా ప్రార్థన చేస్తాం. తప్పక ఈ సభలకు, విజ్ఞాపన ఆరాధనకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ దయచేసి అందరూ లేచి నిలబడినందుకు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం.